యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం మొదటి నుండి మనము 11 వచనాలను మనం చదువుకుందాం. 2వ అధ్యాయము మొదటి నుండి 11 వచనాలు. మూడవ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయము ఇంకను రాలేదు అని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పున్నది చేయుడు అని. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోనని చెప్పగా, వారు తీసుకొని పోయింది. ఆ ద్రాక్షరసము ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రార్థన చేసుకుందామండి. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగాన్ని సంఘక్షేమం కొరకై దీవించి మీరు దయచేసిన విధానం కొరకై స్తోత్రం. నైనా మాటి మాటికి ధ్యానించడానికి మీరు వీలు కలిగిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ విషయమై మేము నిర్లక్ష్యం వహించగా మీరు అక్కడ కొరకైన సిద్ధపాటును మాకు అనుగ్రహించడానికే మాటి మాటికి ధ్యానం చేస్తున్నామని గ్రహింపు కలిగి శ్రద్ధగా విని మీరు పొందుటకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థన చేసి బ్రతిమాలుకొని వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ 2వ యోహాను సువార్త 2వ అధ్యాయంలో 3వ దినమున అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మొదటి యోహాను భక్తుడు మొదటి 2 దినాలను కవర్ చేశాడు. ఇది 3వ దినం, అంత థర్డ్ డే, 3వ దినాన్న విషయం ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రభు ఈ వివాహానికి పిలువబడ్డాడు అని కూడా మనము చదవడంలోనే మనకు అర్థమవుతుంది. అయితే ప్రభువుకు పిలుపు వచ్చిన వెంటనే ప్రభు చేసిన పని ఏంటంటే, మొదటి అధ్యాయం 43వ వచనం, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఈ మాట చాలా శ్రేష్టమైనటువంటి మాట. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, అంటే ఎట్లా కనుగొన్నాడు ఫిలిప్పును? ఏం ఐడెంటిఫికేషన్ ఏంటి? ఫిలిప్పును కనుగొని ఏమన్నా ప్రభువుకు ముందు పరిచయమా ఫిలిప్పు? మరి ఎట్లా కనుగొన్నాడు? పరిచయము, ముఖ కవలికలు తెలిసి ఉంటే, వాళ్ళ అడ్రస్ తెలిసి ఉంటే, ఎవరైనా ఆయన గురించి చెప్పి ఉంటే ఒకవేళ కనుగొన్నాడంటే అందులో కొంత ఇది ఉన్నది. ఏం తెలియదు. ఏం చేస్తున్నాడంటే ఆయన ఫిలిప్పును కనుగొని. ఎట్లా కనుగొన్నాడు ఆయన? అందుకనే ప్రభు ఈ సువార్తల్లో ఒక మాట, లూకా సువార్తలో కూడా చూస్తాం, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈలో మనమందరము ఆయన తెలుసును, అందుకనే కనుగొన్నాడు. పేతురును ఆయన కనుగొని అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఏమండి? కాబట్టి ఆయన మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అంటే ఫిలిప్ ఏం చేస్తున్నాడు? దేన్ని గురించో ఆలోచన కలిగి ఉన్నాడు.
అర్థమవుతుందా? ఇప్పుడు ఉదాహరణకు మనము ఒక వ్యక్తి ఫలానా అడ్రస్ కోసం వెతుకుతున్నాడని మనకు తెలిస్తే మనం ఆయన దగ్గర పోయి ఏం చెప్తాం? రా నా వెంటారా, నేను చూపిస్తానంటాం, అంతే కదా. ఎందుకు అంత డైరెక్ట్గా అంటున్నాము? ఆయన ఏం వెతుకుతున్నాడో మనకు తెలుసు కాబట్టి. అంటే ఫిలిప్ ఏం వెతుకుతున్నాడో ప్రభుకు తెలుసు కాబట్టి, అందుకనే ఆయన దగ్గరికి వెళ్ళి గలిలయకు వెళ్ళగోరి ఇక్కడ ఫిలిప్పుకు పాఠం నేర్పించాలని ప్రభువు యొక్క ఉద్దేశం. పాఠం కాకపోయినా రక్షణ సువార్తను ఆయనకు తెలియపరచాలని అందుకనే కనుగొన్నాడు. హృదయంలో ఉన్నటువంటి భారాన్ని ప్రభు కనుగొంటాడు. వచ్చిన విధానాలు ఏవైనా ఉండవచ్చును, కానీ ప్రభు మనల్ని అడ్రస్ చేస్తున్నాడు. యాకోబు, నిన్ను నిర్మించిన వాడని నేను, నీవు భయపడకు, నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తాను, పిలిచి ఉన్నాను. మనల్ని ఆయన ఎరిగి ఉన్నాడు. పేరు వచ్చిన మనమందరం కూడా మనలను ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనను గలిలయలోని కానాను ఊరికి తీసుకువెళ్ళడానికి ప్రభు యొక్క సంకల్పం. అందుకనే నన్ను వెంబడించు. ఈ మాటకు వారు వెంబడించారండి. ప్రభువు మాటకు మనం లోబడితే మన ఆత్మీయ జీవితాలు కొంత గందరగోళమైనప్పటికీ తేటపడతాయి. ఫిలిపు ఒక్కసారిగా ఆయనలో మార్పు రాలేదు, ఎన్నోసార్లు అనుమానించినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మంచి విశ్వాసిగా, అపోస్తలుడిగా ఆయన నిలిచి ఉండటం కూడా మనం చూస్తున్నాం. ఈ చదవబడిన ఈ పాఠంలో 2వ అధ్యాయంలో మనము క్రైస్తవులైనటువంటి మనము అనేక మార్లు ఈ పాఠాన్ని వింటూ ఉంటాం. ఎక్కడ వింటూ ఉంటాం? ఎక్కువ వివాహాల్లో ఏదో ఒక సందర్భంలో, బైబిల్లో ఏ పాఠం వినకపోయినా ఈ పాఠం తప్పకుండా వింటూ ఉంటాం. ఏమండి, పెళ్లి సందర్భం వచ్చినప్పుడే ఈ పాఠం తీసుకొని చెప్పడం. ఏమండి, వాక్యాన్ని ప్రయోగించడం కూడా విశ్వాసులు ఎరిగినటువంటి వారై ఉండాలండి. వాక్యమును సరిగా విభజించి ప్రకటించేవారు కావాలి. సరిగా విభజించి ప్రకటించేటువంటి వారు కావాలి. ఇష్టానుసారంగా వాక్యం ఉంది కదా అని నీకు అవన్నీ సరిపోయినాయి కదా అని ప్రకటించడానికి వీల్లేదు. వాక్యం చెప్పేటువంటి మనం జాగ్రత్త కలిగి ప్రభు ద్వారా పొంది మనము వాక్యాన్ని ప్రకటిద్దాం. రాత్రి కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకున్నాం? ఎఫెసీ పత్రికలో పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో, పరలోకమందున్నది పరలోకమందు ఒరిజినల్, భూమి మీద ఛాయ, కొలతలు. ఏమండి, మ్యాప్. ఇక్కడ ఈ మ్యాప్ ప్రకారమే అక్కడ కట్టబడతా ఉందండి. ఈ కొలతలను అనుసరించే అక్కడ కట్టబడతా ఉందండి. అక్కడ మోసే చూసినటువంటి ఆ మందిరం ఛాయగా భూమి మీద నిర్మింపబడతా ఉంది. ఇక్కడ ప్రభు నిర్మించినటువంటి మందిరం ఇక్కడ కొలతలతో ఉంటూ అక్కడ కట్టబడతా ఉంది. అందుకనే పరలోకమందును భూమి మీదను పరలోకమందును రాయబడలే. ఏమని రాయబడింది? పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం. కొలతలు చాలా అవసరం అండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎక్కడంటే అక్కడ కాదు, కానీ సందర్భాన్ని బట్టి మనము వాక్యాన్ని ధ్యానం చేసే వారమై ఉండాలి. ఈ యొక్క 2వ అధ్యాయంలో ప్రాముఖ్యమైన మాట ఏంటంటే 11వ వచనంలో గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన అవునండి, ఆయన శిష్యులు పెళ్లివారు విశ్వాసం ఉంచిరని రాయబడలేదండి. అర్థమైందా? పెళ్లి కొడుకు విశ్వాసం ఉంచిరని రాయబడలేదండి. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అంతకుముందు వారు శిష్యులే, కానీ ఏం లేని వారుగా ఉన్నారు? విశ్వాసం లేని వారుగా ఉన్నారు. విశ్వాసం లేకుండా కూడా శిష్యులుగా ఉండటానికి వీలుగా ఉంది
కదా. ఇంతకుముందు మనం చూస్తూ ఉన్నాం. మనం విశ్వాసం కలిగినటువంటి వారుగా మనం ఉన్నామా? అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచింది. గలిలయలోని కానాలో అది ఎన్నో సూచక్రియ అది? మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచును. మహిమ అంటే చాలాసార్లు మనం ధ్యానం చేశాం. ఒక కుంటివాడు తిరిగి ప్రభు మాటకు లోబడి కుంటితనం పోవడం అద్భుతము అని చెప్పబడింది. ఏమని చెప్పబడలే? మహిమ అని చెప్పబడలేదు. చనిపోయిన వాడు బ్రతికడం చూస్తున్నాం. ఏమని చెప్పబడింది? ఆశ్చర్యకార్యం, సూచక క్రియ అని చెప్పబడతా ఉంది. మహిమ అని చెప్పబడలేదు. ఎందుకు చెప్పబడలేదు? వాడు ప్రభు చేత బ్రతికింపబడినప్పటికీ మళ్ళా ఏమవుతాడు? వాడు చచ్చిపోతాడు. కుంటివాడు బాగైనప్పటికీ శాశ్వతంగా వాడు భూమి మీద ఉన్నాడు, వాడు చచ్చిపోతాడు. అర్థమవుతుందా? 5,000 మందికి ఆహారం పెట్టాడు. ఇది ఆశ్చర్యకార్యం, గొప్ప కార్యం, అద్భుతం అని అన్నారు, కానీ ఏమనలేదు? మహిమ అనలేదు. ఎందుకు అనలేదు? అవి కూడా కుళ్ళిపోతాయి. ఏవి? ప్రభు చేసిన 5 రొట్టెలు 2 చేపలు ప్రభు అవన్నీ గంపల్లో ఎత్తమన్నాడు. గంపల్లో ఎత్తిన తర్వాత మరుసటి రోజు శిష్యులు చూశారు వాటిని, పోయి ఏమైనావి? కుళ్ళిపోయినాయి. అందుకనే వాళ్ళు ప్రభువును మళ్ళా వెంబడిస్తా ఉన్నారు అన్నమాట. ప్రభువే వాటిని ఆశీర్వదించి ఇచ్చినా అవి కూడా కుళ్ళిపోయాయి. అవి మహిమ అని చెప్పబడలేదు. అంటే మరి మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ప్రభు చేసిన, మన జీవితాల్లో చేసిన కార్యం ఎప్పటికీ నిలిచి ఉండేదాన్ని మహిమ అంటాం. అది పోదనమాట. ఆ మహిమ మనల్ని విడిచిపెట్టి ఇంకా పోవడానికి వీలు, దాన్ని మహిమ అంటారు. దాన్ని మహిమ అంటారు. అంతేగాని అద్భుత కార్యం, సూచక్రియ, ఆశ్చర్యకార్యం ఇవన్నీ కొంతకాలమే, బ్రతికినంత కాలం పనికొచ్చేటివి. మహిమ అన్నది మనం లోకాన్ని విడిచిన మహిమ మనతో కూడా ఉంటున్నదని. దాని గురించి పూర్తి పాఠం మనకు చెప్పేంత సమయం ఉండదు ఇప్పుడు. కాబట్టి మరి వేటిని కూడా సువార్త భాగాల్లో మహిమ అని రాయలేదండి. యోహాను భక్తుని యొక్క పూర్తి ఉద్దేశం, ప్రభువును బట్టి, పరిశుద్ధాత్మ దేవుని కార్యాన్ని బట్టి పూర్తి ఉద్దేశం ఏంటంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము 31వ వచనం చదవాలా? ఆ దినము సిద్ధపరచు దినం. 20వ అధ్యాయము 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడినవి. ఇవి ఎందుకొరకు రాయబడ్డాయంట? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మిన మీరు ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడిను. అంటే వీటిలో ఏమున్నదట? మనం జీవం పొందడానికి వీలుగా పరిశుద్ధాత్మ దేవుడు వీటిని రాయించాడు. ఈ జీవమే మహిమ అండి. అది మళ్ళా మనము ధ్యానం చేద్దాం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మేటట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందినట్లు ఇవి వ్రాయబడెను. వీటిని మనం ధ్యానం చేస్తూ ఉంటుండగా మనకు కూడా ఏం కలుగుతుందంట? ఏం కలుగుతుంది? జీవము తప్పకుండా కలుగుతుందండి. అందుకనే గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏమిటా మహిమ అన్నది మనం ధ్యానం చేద్దాం. ఇప్పటికే ధ్యానం చేశాం. అద్భుతాలు కానీ, సూచక్రియలు కానీ, ఆశ్చర్యకార్యాలు కానీ మహిమ కాదు. ఏమండి? యేసు ఈ సూచక క్రియను చేసి దీన్ని ఏమన్నాడు? ఈ సూచక్రియను కూడా దీన్ని కూడా మహిమ అనలేదు. సూచక క్రియను చేసి అందులో ఆయన మహిమను తెలియపరిచాడు. సూచన అంటే ఆ మహిమను సూచించేటువంటి ఆ కార్యాన్ని సూచక క్రియ. ఒక మహిమను సూచించే సూచక్రియ. ఆ సూచక క్రియ మహిమ కాదు. ఆ సూచక క్రియలో ప్రభు కార్యాన్ని మనం ఎరిగేవారుగా ఉండాలి.
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మేటట్లు నమ్మి ఆయన నామమందు జీవం పొందేటట్లు ఇవి వ్రాయబడ్డాయి. సరే, 3వ దినమున గలిలయలోని కానాలో అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైన పోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకనూ రాలేదనను. యేసు తల్లి కూడా అక్కడ ఉంది. ఆశ్చర్యం ఏంట్రా అంటే, యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ ద్రాక్షరసం అయిపోయిందండి. ఏమైపోయింది? యూదుల వివాహాల్లో ద్రాక్షరసం ప్రాముఖ్యం. మనకు భోజనాలు ఎట్లా ఉంటాయో అది కూడా అంతే ప్రాముఖ్యం. యూదుల వివాహాల్లో ప్రతి పెళ్లికి, ప్రతి వివాహానికి ఒక పెద్ద ఉంటాడు, ప్రధాని. ఎవరికైనా అవమానం జరిగితే, ఎవరికైనా నష్టం కలిగితే ఆ పెళ్లిలో వారికి కలిగిన అవమానాన్ని వారు ఎవరికి రిపోర్ట్ చేయాలా? ఆ ప్రధానికి రిపోర్ట్ చేయాలా. అప్పుడు ఆయన చర్య తీసుకుంటాడు. అందుకనే ప్రధాని అని, విందు ప్రధాని అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకను రాలేదు అని. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, తల్లి యొక్క ఉద్దేశం వేరే ఉండవచ్చు. ఎందుకంటే ఆ ప్రభు గర్భంలో ఉండగా అనేక కార్యాలను, అనేకమైన విషయాలను ఆమె హృదయంలో భద్రపరుచుకున్నదని రాయబడింది. ఆయన సర్వలోకాన్ని రక్షించేవాడని ఆమె ఎరిగి ఉన్నది. ఆమె కూడా అద్భుతాలు, సూచక్రియలు ఆమె కోరుకోలేదు. ఒకవేళ కోరుకుండి ఉంటే, నా గర్భంలో ఉండేవాడు సర్వలోక రక్షకుడు అయితే ఆయనను లోకంలో ఆయన పుట్టడానికే ఇన్ని కష్టాలు ఎందుకు అని కూడా ఆమె డౌట్ పడి ఉండవచ్చు. అవునా కదా? ఏమి సర్వలోక రక్షకుడు అంటున్నాడు, ఏమి కార్యాలు లేవే అని కూడా ఆమె అనుమానపడి ఉండవచ్చు. ఆమె అద్భుతాలు కోరుకోలేదు. కానీ ప్రభు ఆ కార్యాన్ని ఏదైనా చేసి అక్కడ గుర్తింపు తెచ్చుకోవాలని తల్లి యొక్క ఉద్దేశమై ఉండవచ్చు. ఆమె ఆ అనుభవాలను బట్టి, అయ్యా, వారికి ద్రాక్షారసం లేదని ఆమెతో చెప్పగా, ప్రభు ఏమన్నాడు, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ప్రభు సమయం ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, తల్లి ఆయనకు ఆలోచన చెప్పేంత వరకు, తల్లి ఆయనకు ఆలోచన చెప్తుంది అంటే అర్థం ఏంటి? అయ్యా, ఇక్కడ ద్రాక్షరసం అయిపోయింది, నీకు తెలుదు కాబట్టి నువ్వు ఇమీడియట్గా జోక్యం చేసుకొని చెప్పినట్లే కదా. ఆయనకేం తెలుసు? అక్కడ ఏం జరగబోతుందో కూడా ఆయనకు తెలుసు. ఆడ ఏం జరగబోతుందో తెలిసే ఆయన ఎవరిని రమ్మంటున్నాడు? ఫిలిప్పుని రమ్మంటా ఉన్నాడు. అందుకని ఆయన గలిలయకు వెళ్ళగోరి ఎవరిని రమ్మంటున్నాడు? ఆయన ఫిలిప్పును. ఈ కార్యం ఆ ఫిలిప్పు కూడా గ్రహించడానికి, ఆయనకు సమస్తము ఎరిగినటువంటి వాడు. ఏమండి, మనము అయిపోయిన తర్వాత ఆమెకు తెలిసింది, కానీ అయిపోక మునిపే ఆయన సమస్తం ఎరిగినటువంటి వాడు. యోహాను భక్తుడు అదే మాట్లాడుతూ అంటాడు, ఆయన అందరి హృదయాలు ఎరిగినటువంటి వాడు అని. ఎవరో ఒక మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్య అక్కరలేదు అని చెప్తూ ఉన్నాడు. ఏది? సమస్తం ఎరిగినటువంటి వాడు. మరియకు అయిపోయిన తర్వాత తెలిసింది, ప్రభువుకు. అందుకనే ఎవరిని పిలిచాడు ఆయన? ఫిలిప్పుని తీసుకొని వస్తాడు. ఎంత అవునండి, మనం అనుకుంటాం మనం చెప్తేనే ఆయనకు అర్థమవుతుంది అనుకుంటున్నాం. కానీ ప్రభునందు ప్రియులరా, ఆయనతో సమస్తమును ఎరిగినటువంటి వాడు. ప్రభు అంటున్నాడు ఆమెతో, అమ్మా, నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. ఎప్పుడు వస్తుంది ఆయన సమయం? నీవు ఆలోచన చెప్పడం మానుకున్నప్పుడు, ఆయన కార్యం కొరకు నీవు కనిపెట్టినప్పుడు. ఆమె ఉద్దేశం ఏమై ఉండొచ్చునో, ఇక్కడ ఏదైనా కార్యం చేస్తే అందరూ ప్రభును గుర్తిస్తారు అని ఆమె ఆలోచన చేసి ఉండవచ్చును. అందరూ గుర్తించి నా రక్షకుడని కనుక్కుంటా. ఈమె ప్రయోగం అది. మన ప్రయోగం అట్లే ఉంటుందండి. మనం ఏదైనా గ్రామాలకు వెళ్తే, ప్రభువా, ఇక్కడ ఒకడు పడి ఉన్నాడు చాలా కాలం నుంచి, వాడిని స్వస్థపరచు,
వాడిని స్వస్థపరిస్తే మనం చెప్పే ప్రార్థన ఏంటి? మిగతా వాళ్ళు కూడా నమ్ముకుంటారు. అంటే ఇంతవరకు నీకు తెలుసు ప్రభు ఒకడు పడి ఉన్నాడని అని మనం చెప్పినట్లే కదా. ఆయనకు సమస్తం ఎరిగినటువంటి వాడు. ఆయనను మనము ప్రసిద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు. సువార్త భాగాల్లో అందరినీ ఆయన కోరుకుంటేది ఏంది? స్వస్థపరిచిన తర్వాత ఏం కోరుకుంటాడు? తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన చెప్పేటువంటి వాడు. ఎందుకు ప్రసిద్ధి చేయకూడదు? మనం ప్రసిద్ధి చేస్తే ఆయన ప్రసిద్ధి అయ్యేవాడు కాదు. ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, సర్వంలో ఉన్నటువంటి వాడు. ఆయన ఆది అంతము లేనటువంటి వాడు. కాబట్టి మనం కాదు ప్రసిద్ధి చేయాల్సింది. తల్లి అయిన మరియ కోరిక, ఆ ఉద్దేశం అదే. మరి మన ఉద్దేశం ఆ విధంగా ఉన్నప్పుడు, ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నా కుమారుని నీ సేవకప్ప చెప్తా, ప్రభువా నాకు ఈ కార్యం చేస్తే నేను ఎప్పుడు నీకు భక్తుడనై ఉంటా, నీవు ప్రసిద్ధి చేయడం కాదు. ఏమండి, నువ్వు అమ్మో ఈ కార్యం తొందరగా చేయాలా, ఈమెకు నాకు ఎప్పుడు భక్తురాలిగా ఉంటుందంటని ప్రభు చేసేటువంటి వాడా? నీ ద్వారా ప్రసిద్ధి అయ్యేటువంటి వాడా? కాదండి. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళరా, ఆయనకు ఆలోచన చెప్పడం మానుకుందాం. ఆయన చిత్తాన్ని జరిగించడానికి నేర్చుకుందాం. నీ చిత్తము ప్రభువా, నీ చిత్తమైతే అని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తమైతే అని కనిపెడుతున్నాం. అంతేగాని జరుగునుగాక అన్నది మనం ఆజ్ఞాపించడానికి, అట్లా ఆజ్ఞ ప్రార్థన కాదండి. ప్రార్థన కాదు. ప్రార్థన అంటే ఏమి? రిక్వెస్ట్, ముందుగా ఆయనను అడుక్కోవడం. కాబట్టి తల్లి అయిన మరియతో మనం పాఠం నేర్చుకుందాం. మన కుటుంబాల జీవితాలు విషయాలు ప్రభుకు చెప్పుకుందాం. ప్రభువా నాయన ఇదిగో ఈ సమస్య ఇట్లా ఉంది నన్ను, అంతేగాని ఆయనకే నువ్వు ఆలోచన చెప్పదు. ఏం చేస్తే నా సమస్య బాగవుతుందో ఎవరికి తెలుసును? నీకా ఆయనకా? మనమేమనుకుంటాం? ప్రభువా ఇది మాకు చేస్తే మేము బాగవుతాం అనుకుంటున్నాం. అట్లా ఆ విధంగా కొంత మేలు పొందినటువంటి వారు ప్రభువుకు దురస్తులుగా జీవిస్తూ ఉన్నారు. ప్రభువా నేను ఎన్నటికీ దూరం కాకుండా నా పట్ల నువ్వు ఏం జరిగించాలో అది జరిగించు ప్రభువా. అది నిజమైనటువంటి ప్రార్థన. మంచిది. అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ఆయన మీతో చెప్పునది తల్లి పాఠం నేర్చుకున్నది, వెంటనే నేర్చుకున్నది. వాక్యం వినబడుతుండగానే నేర్చుకోవాలండి ఆశీర్వాదం. వాక్యం వింటూ ఉండగానే నేర్చుకోవాలి. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే ఈ రోజు కొడితే ఎల్లుండి పగులుతుందా బండ? ఎప్పుడు పగులుతుంది? శుద్ధికే అప్పుడు పగులుతుంది, వాక్యానికి పగలటం లేదా? అప్పుడే నేర్చుకోవాలి పాఠం. అందుకనే ప్రభునందు ప్రియులరా, తల్లి అయినటువంటి మరియ పాఠం నేర్చుకున్నది. మనం పాఠం నేర్చుకుంటున్నామా? ప్రభు తల్లే, శరీర సంబంధమైన తల్లే, కానీ వాక్య క్రమం అవసరం, ఆయన ఇష్టం అవసరం, మన ఇష్టము కాదు. అక్కడ తల్లి ఏమని ఉండొచ్చును? ఏమైనా నిన్ను 9 మాసాలు పెంచి పోషించి పెద్ద చేసి ఇంత చేసినా నేను ఆ మాట ఒక చోటన్నా విన్నావా? నన్ను గణపరచవా నువ్వు? ఆమె అవమానం ఫీల్ అయి ఉండొచ్చు కదా. ఇంతమంది మధ్యలో నాతో నీకేం పని అంటున్నాడు. ఫీల్ కాలేదండి, పాఠం నేర్చుకున్నది. ఫీల్ కావడం కాదు, పాఠం నేర్చుకునేవారు కావాలి. అక్కడున్న ఆమె పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయండి. ఏం నేర్చుకున్నది పాట? మనం కాదు చెప్పాల్సింది, ఆయన ఏం చెప్తున్నాడో అది చేస్తే మన జీవితాలకు క్షేమం. ఆయన మీతో చెప్పేది చేయండి. మనమేం చేస్తున్నాం? అనేక మార్లు మనమే ఆయనకు చెప్తున్నాం. ప్రతి విషయాన్ని ఆయనకు చెప్తున్నా, ఆయనకు తెలియనట్లుగా. ప్రభా ఇది ఇంత గ్రౌండ్ మేము కొనుక్కునేటట్టు నువ్వు చేస్తే మాకు మీటింగ్లు పెట్టుకోవడానికి మనమే ఆలోచన చెప్తున్నాం. ఏం చేస్తే మీలో ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. ఆమె పాఠం నేర్చుకున్నది. నీ కుటుంబంలో ప్రభు అధికారానికి ఒప్పుకున్నటువంటి వారుగా ఉన్నామా? ప్రభు అధికారం, యేసు ఈ ఇంటికి యజమాని అని రాసింటారు. ఏ విషయంలో యజమాని ఆయన? మీకే ఆలోచన చేసుకోండి. ఏదైనా విషయం ఆయనకు చెప్తూ ఉన్నామా? చెప్పండి. ఆయన మన జీవితాలకు యజమాని అయి ఉండాలి.
ఆయన తల్లి పరిచారకులు చూసి ఆయన మీతో చెప్పినది చేయండి. మనం ఏం చేయాలంట? ప్రభు ఏం చెప్తున్నాడో అది చేయడం. పరిచారకులు వాళ్ళు వచ్చినారు ప్రభు దగ్గరికి. వచ్చి ఏం చేశారు వాళ్ళు? చూడండి, యూదుల శుద్ధీకరణాచార ప్రకారము. తర్వాత చదవండి. ఆ, ఆ, యూదుల శుద్ధీకరణాచార ప్రకారం ఆ నీళ్లుతో మనం కడుక్కుంటే మనం శుద్ధి అవుతాం. ఏమండి, వాళ్ళ విధానం అది. అవన్నీ కూడా అందరూ కడుక్కొని శుద్ధి అయిపోయినారు. బాణాలన్నీ ఖాళీ అయిపోయినాయి. ఆ బాణాల్లో మళ్ళా నీళ్లు నింపమన్నాడు. యూదుల శుద్ధీకరణాచార ప్రకారం 2 3 తుమ్ములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండెను. ప్రభు ఏం చేసినాడు? ఆ బాణాలను మీరు నీళ్లతో నింపండి అన్నాడు. ద్రాక్షారసం ఎక్కడ పోస్తారు? అయ్యా, తిత్తులలో పోస్తారు. నీళ్ళు ఎక్కడ పోస్తారు? బాణల్లో పోస్తారు. సో వీళ్ళు ఏం చేశారంటే వాటిని అంచుల మట్టుకు నింపిరి. వాళ్ళు ఏం క్వశ్చన్ చేయలేదండి, వారు అంచుల మట్టుకు నింపినారండి. వాళ్ళకు ప్రభు చేసే కార్యాలు ఎప్పుడు చూడలేదండి. వాళ్ళకు తెలియదు. ఒకవేళ ప్రభు చేయగలడు అని చెప్తే వాళ్ళు నింపినారంటే అది డిఫరెంట్ అది. కానీ వాళ్ళు ఏం చేసినారు? తల్లి అయిన మరియ మాటకు లోబడి ప్రభువు మాట విని అంచుల మట్టుకు నింపివేసినారండి. ఆ పరిచారకుల పాఠం కూడా మనకు పాఠమే. వాళ్ళు క్వశ్చన్ ఎందుకు నింపాలా? ఈ నీళ్లు నింపితే మాకేం ఏం ప్రయోజనం? కాదండి. మనమైతే ఏం చేస్తా అంటే, ఏం బ్రదర్ ఆడ అయిపోయింది ఏంది? ద్రాక్షరసం ఈడ పోయాల్సింది ఏంది? మీకేమైనా పిచ్చా? అడగమా మనము? ఆశ్చర్యం. ఎంతమంది పరిచారకులు తెలియదు కానీ నీళ్ళతో నింపినారండి. ఆశ్చర్యకరంగా ఉందండి వాళ్ళ పరిచర్య. అంచుల మట్టుకు ఎంతవరకు నింపినారంట? ఏదో పోయి పోయండి, 2 3 బిందెలు పోయండి. మనం ఎట్లా పని చేస్తున్నాం సంఘంలో? ఇష్టపడే దేన్ని బట్టి సంఘంలో పనిచేస్తున్నాం మనం? నేను ఇష్టపడి చేస్తే నాకు జీతం దొరుకును అంటున్నాడు పౌలు. ఏమండి, ఇష్టం లేకుండా పని, ఏదో మెప్పును ఆశించినటువంటి పని, ఏదో గుర్తింపును ఆశించినటువంటి పని, వీటి ద్వారా మన ఆత్మీయ జీవితాలకు ఏం మేలుకరం ఉండదండి. ఆ పరిచారకుల పేర్లు ఏమన్నా రాయబడ్డా? పలానా పలానా వాళ్ళు అని ఏమన్నా రాయబడ్డాయా? ఏం లేదే. కానీ వాళ్ళు అంచుల మట్టుకు. నీ పరిచర్య సంఘంలో ఎట్లా ఉంది? నీవు చేయగలిగితే ఆయన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు వెళ్ళగలిగితే ఆత్మలను దయచేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు వెళ్ళు. మనము గ్రామంలోనికి పోతేనే ఏమంటాం? చెప్పండి, ఏమంటాం? జనరల్గా ఎవరు లేరు, అంతా బీగాలేసి పెడతారు. ఎప్పుడు వస్తారని చెప్తారు? ఆ ఊరోళ్ళే. బ్రదర్, మీరు సాయంకాలం వస్తే మీకు కుప్పలు దొరుకుతారు. మొన్ననే ఒక ఆయనతో నన్ను, కాదయ్యా సాయంత్రం వస్తే కుప్పలు దొరుకుతారు, వాళ్ళు ఎవరు వినరు. ఇప్పుడు వచ్చినాను కాబట్టి నువ్వు ఇంటి పట్టున కూర్చొని ఉండవు, నీకు ఎంతనే టైం ఉంది. బాగా అవునయ్యా, ఇది కరెక్టే, నాకు చెప్పయ్యా అంటున్నాడు. ప్రభు సమయం అది, ఆయనకు అప్పచెప్దాం. అందరూ ఉంటే మనం పోతామా? మనం పోయి సువార్త చెప్తే వస్తారన్నది అది మన ఆలోచన. ఎవరు లేకుండా కూడా ప్రభు కార్యాలను, సువార్త పట్ల దృక్పథం మనకి ఈ విధంగా ఉండాలి. అంకుల్ ఎవరు లేరు అంకుల్, అంతా బీగాలేసినారు. మనకు వచ్చే థాట్ ఏం చెప్పు? ఇంకేం పోతాంలే ఆ లాస్ట్ వరకు. ఇంకా సాతానుడు చూపించేది ఇదే, ఆ లాస్ట్ వరకు ఇంకేం పోతాంలే, అంతేనే కదా. కానీ మనం అంచుల మట్టుకు పనిచేసేటువంటి వారుగా ఉన్నాం. ఇది నిజమైన పరిచర్య, ఇది కార్యం జరిగే పరిచర్య. ఆ పరిచర్యలో నిన్ను నన్ను పిలిచినందుకు ప్రభుకు స్తోత్రం చెప్దాం. వాళ్ళు అంచుల మట్టుకు నింపారండి. నింపిన తర్వాత ప్రభు ఏం చేశాడో తెలుసునా? ఏం చేశారు? అక్కడ ప్రధాని ఉంటాడని మీకు తెలిపబడింది కదా. ద్రాక్షరసం అయిపోయింటే ప్రధాని ఆ పెళ్లి వాళ్ళ మీద చర్య తీసుకుంటాడు. అసలు ప్రధానికి అయిపోయిందన్న విషయమే తెలియదు. అప్పుడు ఆయన వారితో, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండి చెప్పగా, చాలు, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు
తీసుకొని ప్రార్థన చేసినాడా ప్రభు? కృతజ్ఞత చెల్లించినాడా? ఏం చేయలేదే. ప్రార్థన చేసినట్టు మనమైతే ఆయన ఏం చేయాలి? యాక్చువల్ కాడా ప్రార్థన చేయాలి, కానీ ప్రార్థన చేయలేదే. ఎవరి పేర్లు రాయబడలేదు అక్కడ. పెళ్లి కుమారుడు పేరు లేదు, పెళ్లి కూతురు పేరు లేదు, ఇంటి యజమాని పేరు లేదు, పరిచారకుల పేర్లు లేవు, ప్రభు తల్లి పేరు లేదు. ఎవరి పేరు ఉంది అక్కడ? ప్రభు మాత్రమే కనపరుస్తున్నాడు ఈ అధ్యాయంలో. ప్రభు మాత్రమే. మనం చేసేటువంటి కార్యాలు ప్రభు మాత్రమే కనుపరచబడాలండి. ప్రభు మాత్రమే. ఇప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసునా? వాళ్ళు నీళ్ళతో నింపినారు, ఇప్పుడు మీరు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పోండని చెప్పగా ఏం చెప్పినాడంట? మీరు ఇప్పుడు ముంచి ఎవరెవరికి అయిపోయిందో వాళ్ళకు పోయిందని చెప్పలే. ఎక్కడ తీసుకుపోవాలా? అది టెస్టిఫై కావాలి. అది టెస్టిఫై కావాలి. విందు ప్రధాని యొద్దకు. ఎందుకు విందు ప్రధాని యొద్దకు అంటే, ఇప్పుడు మామూలుగా ముందు తాగి అయిపోయిన తర్వాత మత్తుగా ఉంటారే వాళ్ళు, వాళ్ళకి ఈ ద్రాక్షారసం పోస్తే వాళ్ళు ఏం చెప్పలేరు? వాళ్ళు డిఫరెంట్ చెప్పలేరు. దేనికి డిఫరెంట్ చెప్పలేరు? ముందు ద్రాక్షరసానికి ఇప్పటి ద్రాక్షరసానికి వాళ్ళు డిఫరెంట్ చెప్పలేరు. అందుకనే ఇలా విందు ప్రధాని ఆయన డిఫరెంట్ చెప్పగలడు. చెప్తున్నాడు కూడా ఏమని? అయ్యా, ప్రతివాడు మొదట మంచి రసం పోస్తాడు, తర్వాత జబ్బు రసం పోస్తాడు, నీవైతే ఇది వరకు ఈవెన్ నౌ ఇప్పటికీ మంచి రసమే ఉందే అని ఆయన సాక్ష్యం ఇస్తున్నాడని. అయ్యా, ప్రభు నమ్మకమునుపు మన జీవితాలు, ప్రభు నమ్మిన తర్వాత మన జీవితాలకు డిఫరెంట్ ఉందా? చెప్పండి. ఆ డిఫరెంట్ మనం చూపించాలండి. అయా, రక్షింపబడక మునుపు ఇట్లా, రక్షింపబడిన తర్వాత ఇలాగున. ఆ డిఫరెంట్ లేకపోతే మనం సువార్త అంగీకరించిన రీతిని మళ్ళా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అప్పుడు అట్లే ఉన్నావు, ఇప్పుడు అట్లే ఉన్నావు. సరే, మీరు ఇప్పుడు ముంచి విందు ప్రధాని దగ్గర తీసుకువెళ్ళండి. ఎందుకంటే పరిచారకులు తాగరండి. పరిచారం చేసేవాళ్ళు, ఇప్పుడు మన ఆ విందులో భోజనాలు పెట్టేవాళ్ళు మనతో పాటు కూర్చొని భోజనాలు పెడతా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళకి టేస్ట్ తెలియదు వాళ్ళకి. అవునా కదా? అందుకని ప్రభునందు వాళ్ళు టేస్ట్ చెప్పలేరండి. అందుకనే విందు ప్రధాని దగ్గరికి తీసుకువెళ్ళండి. మనం కూడా టేస్ట్ చెప్పగలగాలండి. టేస్ట్ చెప్పాలి. సరే, ఆ పరిచారకులు ఏం చేసినారంటే విందు ప్రధాని దగ్గరికి తీసుకువెళ్ళారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ద్రాక్షరసం ఎప్పుడు తయారైంది? ద్రాక్షరసం ఎప్పుడు తయారైంది? ఎప్పుడు తయారైంది? వాళ్ళు తాగుతుంటే తయారైందా? ఎప్పుడు తయారైంది? ఏమని చెప్పినాడు? ద్రాక్షరసం కలుగును కాక అన్నాడా? నీళ్లు ఆ బాణంలో పోసేటప్పుడే ద్రాక్షరసం. వాళ్ళ పరిచర్య జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ద్రాక్షరసం తయారు కావడానికి ఒక్కొక్క రీజన్ ఉందండి. మంచి ద్రాక్షరసం తయారు కావడానికి ఒక 90 రోజులు పడుతుందండి. ఎన్ని రోజులు పడుతుంది? 90 రోజులు పడుతుంది. ద్రాక్షరసంలో ఉన్న క్వాలిటీ ఏంటంటే అది ఎన్నటికీ చెడిపోదు. అది ఎప్పుడు చెడిపోదు. నువ్వు 100 సంవత్సరాలు పెట్టినా అది చెడిపోదు. 100 సంవత్సరాలు పెడితే ఇంకా దాని వాల్యూ ఎక్కువ. అది ఎన్నటికీ చెడిపోదండి. ఎప్పుడు చెడిపోతుంది? నీళ్లు కలిపితే చెడిపోతుందండి, ఇంకా పనికిరాదు. అర్థమవుతుందండి? చూడండి, ఎంతసేపటికి తయారైంది? పోస్తూ ఉండగానే. ఇదేనండి మహిమ. కొన్ని రోజులు నీళ్లు నిల్వ ఉంచితే ఏమవుతాయి? అవునా కదా? ఇప్పుడు 100 సంవత్సరాలు నిల్వ ఉంచితే ద్రాక్షరసం ఏమవుతుంది? బాగా గట్టి చెప్పాల. సరే, కాస్ట్ తర్వాత 10 రోజులు నీళ్లు నిల్వ పెడితే ఏమవుతాయి? 10 రోజులు నీళ్లు నిల్వ ఆ ద్రాక్షరసం పెడితే ఏమవుతుంది? అట్లే ఉంటుంది. ఇది మహిమ. ఏమండి, రంగు లేని వాళ్ళం, రుచి లేని వాళ్ళం, కుళ్ళిపోయే వాళ్ళం మనలను ప్రభు ఏం చేశాడట? ఎన్నటికీ కుళ్ళు పట్టని వారుగా, రుచి కలిగినటువంటి వారుగా,
ఓ ఇది మహిమ అండి. ఇది చేశాడు. ఎంతసేపటికి చేశాడు ఆయన? సెకండ్స్ కూడా కాదు. ఏమండి? ఇదండి మహిమ. మళ్ళా ద్రాక్షరసం చెడిపోతుందా? ఒకవేళ చెడిపోయేటట్లయితే అది మహిమ కాదు. అంతేనా? చెడిపోయేటట్లయితే మనం ఎన్నటికీ చెడిపోం. ఈ సూచక క్రియ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచే బోధ ఏంటంటే మనం ఎన్నటికీ చెడిపోని వారం. ఇది మొదటి సూచక్రియ. ఆయన లోకానికి వచ్చిన మొట్టమొదటి కార్యం ఇదే, చివరి కార్యం కూడా ఇదే. ఏమండి? ఎన్నటికీ చెడిపోదు. ఎంతసేపటికి తయారైందండి? అక్కడున్న చూడండి తర్వాత 10వ వచనం. ప్రతి వారు మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు చెప్పరసం పోయిన నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. ఈ కార్యం జరిగిందని ఎవరికి తెలీదు? ఇంకా పెళ్లి వాళ్ళకు కూడా తెలియదు. వాళ్ళంతా మత్తులో మునిగి తేలుతా ఉన్నారు. ఏమండి? ఎవరికి తెలియదు ఇది? అంటే ఎవరి కోసం చేశాడు ఆయన? ఆయన శిష్యుల కొరకే. ప్రతి అవసరాన్ని ప్రభు వాళ్ళ కొరకు వినియోగించాడండి. మనం ఏం చేస్తున్నాం? దీన్ని తీసుకువెళ్ళి మ్యారేజ్ కట్ట పెడుతున్నామండి. అర్థమవుతుందా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, గలిలయలోని కానాలో ఎంతసేపటికి తయారైంది? ఒక్క నిమిషంకే, ఒక్క సెకండ్కే. అది మనం ఎట్లా అనుభవించుకుందాం? సరే, నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి, ఓకే, మనం ఎట్లా అనుభవించుకుందాం? రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మవారు ఆయన చేతనే క్రీస్తు యేసునందు మోసము ద్వారా ఎంతసేపటికి? ఒక వారం రోజులుగా, నమ్మిన వెంటనే. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా. ఎంత ధన్యకరమైన వాక్య భాగం అండి. ఉచితంగా నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి, కానీ మనము నీతిమంతులుగా తీర్చబడ్డామండి. పరలోకపు జడ్జి మనలను నీతిమంతులుగా తీర్చాడండి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, యేసు ప్రభు మన పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఆ రోజు బ్రతికి ఉండే వాళ్ళ కోసమే కాదు, ఇంకా పుట్టబోయే వాళ్ళ కోసం కూడా ఆయన ఏం చేశాడు? ఆ కార్యాన్ని, శిలువ కార్యాన్ని చేసి అందరినీ నీతిమంతులుగా. ఎంతసేపటికమ్మా? ఎంతసేపటికి చెప్పాలి? ఎంతసేపటికి? ఆ ద్రాక్షరసం ఎంతసేపటి తయారైంది? మనం ఎంతసేపటికి నీతిమంతులుగా తీర్చబడ్డాం? అదేనండి, ఆ కార్యాన్ని చూపించడానికే ప్రభు ఇక్కడ ఈ కార్యాన్ని చేసినాడు. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ద్రాక్షరసం ఎలాగున చెడిపోదో మనం కూడా అలాగున చెడిపోని వారుగా నిత్య జీవంలో మనలను పాలు పంపులు చేసినటువంటి మనలను ప్రభువుకు కృతజ్ఞత కలిగి జీవిద్దాం. ఆడ శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచినారండి. పెళ్లి వాళ్ళకి అర్థమే కాలేదండి, విందుల్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదండి. మరి ఈ దినం సువార్త వింటున్నటువంటి మనం, యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మనలను పాపము నుండి విమోచించినాడండి, నిత్య నాశనం నుండి రక్షించినాడండి, నిత్య జీవానికి పాత్రులుగా చేశాడండి. ఇంత గొప్ప కార్యాన్ని ఎన్నటెన్నటికీ చెడిపోని వారం. ఇది మహిమ. ఈరోజు నీలో ఉన్న మహిమ ఏంటి? ఎన్నటెన్నటికీ చెడిపోం. ఇది మహిమ. ఆ మహిమను మనకు ప్రభు అయిన క్రీస్తు ద్వారా అనుగ్రహించిన ప్రభుకు కృతజ్ఞత కలిగి ఆయన కొరకు మనము జీవిద్దాం. దేవుడి మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, వాక్య భాగాన్ని దీవించి మాకు దయచేసినందుకై స్తోత్రాలు. సంఘమంతటికి క్షేమం అనుగ్రహించమని
మా ప్రభువైన యేసుక్రీస్తు నామున ప్రార్థన చేసి బ్రతిమాలుకొని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ. జరా